43వ కీర్తన 3వ చరణంలో, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. ఈ మాట రాసింది ఎవరు? కోరాహు కుమారులు, దావీదు కాదు. హల్లెలూయా. ఎందుకు 42 పైన హెడ్డింగ్ చదవండి. 42వ కీర్తన కోరాహు కుమారులు రచించినది. ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు రచించినది. ఈ 42, 43, 44, 45 కోరాహు కుమారులు రచించిన కీర్తనలు. హల్లెలూయా. అన్నీ దావీదు కాదు. దావీదు ఎన్ని కీర్తనలు రచించాడు? 70 పైచిలుకు. మరి మిగతా 75 పైన వివిధ రకాలైన కర్తలు, కీర్తనకారులు రచించారు. కోరాహు కుమారులు, ఇంకా ఆసాపు, మోషే, ఇంకా సొలొమోను, ఇంకా చాలామంది. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటారంటే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. ఏం చేయాలంట? వెలుగుని సత్యమని బయలుదేరజేయాలి, అవి నాకు త్రోవ చూపును. ఆ వెలుగు సత్యం ఏం చేస్తుంది? యేసయ్య ఏమంటాడు? నేను ఈ లోకమునకు ఏంటంట? వెలుగై ఉన్నాను అంటాడు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటాడు? నేనే మార్గము, సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరడు. ఇప్పుడు ఆ వచనాన్ని మైండ్లో పెట్టుకొని ఈ వచనం చదవండి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. హల్లెలూయా. ఇప్పుడు నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరడనే మాటని, నీ పరిశుద్ధ పర్వతానికి నీ నివాస స్థలానికి నన్ను తోడుకొని వచ్చునన్న మాట, ఈ రెండు మాటలు ఒకే విధముగా ఉన్నాయా లేవా? అంటే అర్థం ఏంటి? దేవుడి సత్యం వస్తే తప్పితే, ఆ సత్యము నడిపిస్తే తప్పితే మనము దేవుని యొద్దకు మనము చేరలేము. కోరాహు కుమారులు చేసిన ప్రార్థన అదే, నీ వెలుగుని నీ సత్యాన్ని బయలుదేరజేయ తండ్రి, ఎందుకంటే మా అంతటా మేము నీ దగ్గరికి రాలేకపోతున్నాము కాబట్టి. హల్లెలూయా. అందుకే వాళ్ళు ముందుగా చేశారు ఈ ప్రార్థన. ప్రవక్త అంటే కీర్తన రాసిన ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రవక్త అభిషేకము కలిగిన వారు, ప్రవచించారు. దావీదు కూడా ప్రవక్తే. ఆయన కూడా ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. ఏమి చెప్పాడు? 16వ కీర్తనలో చూస్తే, నీ పరిశుద్ధునికి కుళ్ళు పట్టనీయవు అంటాడు. అలాగే పాపములు ఎవరికైతే క్షమించబడతాయో వాడు ధన్యుడు అంటాడు. అంటాడా? అని దావీదు కూడా చెప్పుచున్నాడు అంటాడు. ఎక్కడ? రోమీలకు రాసిన పత్రిక ఒకసారి రండి. రోమా 4లోకి మీరు వస్తే, రోమీలకు రాసిన పత్రిక వచనం చెప్తాను, ఒక్క నిమిషం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూస్తే, ఆ ప్రకారమే 6వ వచనం, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఎక్కడ చెప్పాడు దావీదు ఈ మాట? 32వ కీర్తనకు రండి ఒకసారి. 32వ కీర్తన చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇది దావీదు చెప్పిన మాట. అంటే దావీదు చెప్పిన మాటని పౌలు గారు ఇక్కడ రాశారు. అలాగే అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో కూడా 16వ కీర్తనలో దావీదు చెప్పిన మాటని పేతురు గారు అక్కడ చెప్తారు. ఏంటి 16వ కీర్తనలో ఆయన చెప్పిన మాట? నీ పరిశుద్ధునికి కుళ్ళు పట్టనీయవు. అంటే అది కూడా ఒక ప్రవచనమే, యేసు ప్రభు వారిని గురించిన పునరుద్ధానాన్ని గురించిన ప్రవచనము. హల్లెలూయా. ఈ మాటలు చెప్పి ఏంటంటే తను ఆదరించుకుంటున్నాడు. అంటే కీర్తన రాసిన వాళ్ళు ప్రవచనాలు చెప్పారు చాలా. ఆ పాటల్లోనే ప్రవచనాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి ప్రవచనాలు. అయితే ఇది ఎందుకంటే ఆదరణ తనకు తానే. 5వ చరణంలో ఏమంటాడు? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. అంటే ఎందుకంటే తనకు తాను అలసిపోయిన స్థితిలో తనకు తాను కీర్తనకారులు ఏం చేస్తున్నారంటే ఆదరించుకుంటూ పాట పాడుతున్నారు. హల్లెలూయా. కీర్తన ఇది. కీర్తన అంటే ఏంటి? చదవరు. కీర్తన ఏం చేస్తారు? పాడతారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాట ఉంది కదా, దేవుని యందు నిరీక్షణ, దేవుని యందు నిరీక్షణయుంచి
ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, అనుక్షణం పక్షముండు రక్షకుడు, అనుక్షణం పక్షముండు రక్షకుడు, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. హల్లెలూయా. అంటే దేవుని మీద మాత్రమే నీ ఆశ పెట్టుకో, దేవుని మీద మాత్రమే నీ నిరీక్షణ పెట్టుకో, ఇంకా ఆయన మీద తప్పితే ఇంకెక్కడ నీ ఆశ పెట్టుకో. కానీ తన ప్రాణానికి తాను చెప్పుకుంటున్నాడు. 103వ కీర్తనలో కూడా ఏమంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా. అంటే అంతరంగం అంటే లోపల ఉన్న ప్రతి భాగము దేవుని నామాన్ని, పరిశుద్ధ నామాన్ని సన్నుతించు అని చెప్పుకుంటున్నాడు. అలాగే ఇక్కడ ఏంటంటే నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. కృంగిపోయిన ప్రాణానికి కీర్తన, అంత కీర్తనే. ఇది కీర్తన 70 పైన కీర్తనలు ఆయన రచించాడు అంటే దావీదు, ఇంకా ఎన్ని కీర్తనలు ఆయన రచింపబడను ఉన్నాయో. హల్లెలూయా. అంటే ఆయన రాసి ఆయనంతటా ఆయన పాడుకున్న పాటలు ఎన్నున్నాయో ఇంకా. హల్లెలూయా. అవి బయటికి రానివి, బయటికి చెప్పనివి ఎన్నున్నాయో. ప్రతి దానిని పాటగా, ప్రతి సందర్భాన్ని కీర్తనగా మలిచేవాడు. కుమారుడు తరిమినప్పుడు కీర్తన పాడాడు, సౌలు తరిమినప్పుడు కీర్తన పాడాడు. ప్రతిదానికి ఆయనకి కీర్తనే. హల్లెలూయా. అలాగే కీర్తనలకు మనం కూడా ఏంటంటే ప్రతి కీర్తనకు ఒక పాట ఉంది. ఇంగ్లీష్లో ప్రతి కీర్తనని ఒక పాటలాగా పాడతారు. తెలుగులో కూడా మనకు ఉందో లేదో మరి, ఎక్కువ కొన్నిటికైతే ఉంది. కొన్ని కీర్తనల్లో నుంచి ఒక్కొక్క కీర్తన తీసుకొని ఉన్నది ఉన్నట్టుగాని మరలా మార్చలేదు ఎక్కడ. హల్లెలూయా. అట్లా పాడిన వాళ్ళు ఉన్నారు. కానీ కీర్తనలను ఇన్స్పిరేషన్గా తీసుకొని పాటలు రాసిన వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ మాట ఉంది, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఈ తీసుకొని పాట రాసిన వాళ్ళు తన ప్రాణాన్ని ఆదరించుకోవటానికి భక్తులు ఎంతోమంది కీర్తనకారులు రాశారు. హల్లెలూయా. రాస్తూ ఇలా పాడతారు, ఏమని అంటే, నా ప్రాణమా కృంగియున్నావా, దేవుని మరచియుంటివా, నా ప్రాణమా కృంగియున్నావా, దేవుని మరచియుంటివా, నీ కోసమే కలువరిలో బలియాయనుగా ఆ ప్రభువు. అంటే దేవుడు నీ కోసం బలి అయ్యాడు అని తన ప్రాణానికి తాను చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. అలాగే కోరాహు కుమారులు కూడా ఇలా కీర్తనలు రాస్తూ పాడుతూ ఏమన్నారంటే, నీ వెలుగుని నీ సత్యాన్ని బయలుదేరజేయి ప్రభువా, అవి నాకు త్రోవ చూపుతాయి. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన ఏమంటాడు, నేను వెలుగుగా ఈ లోకానికి వచ్చాను, నేనే సత్యమును అంటాడు. ఆయన ఏమన్నాడు, నేనే సత్యమును, నేనే తండ్రి దగ్గరికి నేను దారిని చూపిస్తాను అంటాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు అలా వచ్చిన యేసయ్యని మనం ఏం చేయాలంటే, ఆయన ఇన్కార్నేషన్ అంటే మానవ రూపిగా, మానవ అవతారంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూద్దామా ఒక మాట. అడిగారు, కోరాహు కుమారులు అడిగినప్పుడు దేవుడు దానికి స్పందిస్తూ, దేవుడికి ఉంది ముందుగానే ఆ ఉద్దేశము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. రోమా 8:3-4. శరీరమును అనుసరింపక
ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని. చూడండి, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా. దేవుడు యేసయ్యను ఎలా పంపించాడంట? పాప శరీరాకారముతో పంపి. ఎలా వచ్చాడు యేసయ్య? మనకే శరీరం అయితే ఉందో అదే శరీరంతో యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. పాపముగా కాదు. పాప శరీరాకారం అంటే ఆయనకు పాపం ఉందనా? లేదు, పాపం ఉందని దాని అర్థం కాదు. పాప శరీరాకారం అంటే మానవుడు ఏ శరీర రూపి అయితే ఉన్నాడో అదే శరీరముతో యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. పాపము లేకుండా వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని వలన గర్భవతి అయి ఆయన శక్తి వలన అట్టి రీతిగా దేవుడు ఈ లోకానికి రావటం జరిగింది యేసయ్య. హల్లెలూయా. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన నోట యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడు? ఆయన నోట ఏ కపటమును లేదు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనాల్లో ఏమంటాడు? పాపమెరుగని ఆయనను మన కోసము దేవుడు పాపముగా చేసెను. ఆయనకి పాపం తెలియదు కానీ పాపముగా చేయబడ్డాడు. మనకి నీతి తెలియదు కానీ నీతిమంతులుగా చేయబడుతున్నాము, ఇప్పుడు చేయబడ్డాము. హల్లెలూయా. కాబట్టి పాప శరీరాకారముతో పంపి ఆయన వచ్చాడు. ఎందుకంటే ఆయన భయపడలేదు. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి రండి. ఒకసారి 2:5 నుంచి చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే ఏంటి? దేవునితో ఎట్లున్నాడు ఆయన? సమానుడు అంటే ఏ విషయంలో తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. దేవుడే ఆయన కూడా. ఎందుకు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్. ఆయనంతటా ఆయనే దేవుడు. అయితే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి. ఎలా పుట్టాడంట? మనుషుల పోలికగా పుట్టి. అంటే మానవుడికి సువార్త చెప్పాలి, మానవుడిని రక్షించాలంటే ఎలాగా ఆయన అవ్వాలి? మానవుడిలాగే అవ్వాలి. హల్లెలూయా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, అంటే హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, కంప్లీట్గా రిక్తునిగా అంటే అర్థం ఏంటి? ఏమీ లేనివాడిగా తన్ను తానే చేసేసుకున్నాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకొని, మరియు ఆయన ఆకారమందు ఏంటి? మనుషుడిగా. అంటే నువ్వెలా కనపడుతున్నావో నేనెలా కనపడుతున్నానో అలాగే కనపడ్డా. కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. అంటే మానవుడు ఎంత తగ్గించుకోవాలా? మానవులలో కూడా ఘోరమైన మరణము, ఏ మానవుడు ఇష్టపడనటువంటి మరణం పొందే అంతగా తగ్గించుకున్నాడు. హల్లెలూయా. అంటే మానవుడు అయ్యేంత వరకు తగ్గించుకున్నాడంటే సరే, దేవుడు ఆయన సమానంగా ఉన్నాడు దేవుడితో, ఆయన మానవుడయ్యాడు అంటే తగ్గింపే. కానీ ఎంత తగ్గింపది? మానవుడయ్యేంత తగ్గింపు కూడా కాదు. శిలువ మరణము, ఘోరమైన మరణము, ఎవ్వరూ పొందలేనంత మరణం పొందేంతగా తగ్గింపు. మానవుడు కూడా తగ్గించుకోలేడు అక్కడ దాకా. హల్లెలూయా. అంతగా తగ్గించుకున్నాడు, శరీరధారి అయ్యాడు, ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా అంటాడు, ఏమంటాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19, 20, 21, 22 వచనాల్లో ఆయన సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమునవి భూలోకమందునవైనను పరలోకమందైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను కనుక, మరియు
గతకాలమందు దేవునికి దూరస్తులను, గతకాలమందు మనం ఎలా ఉన్నామంటే దేవుడికి దూరస్తులుగా ఉన్నాము. మన దుష్క్రియల వలన మన మనస్సుల్లో విరోధభావము గల వారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు తన మాంసయుక్తమైన ఏంటంట, ఏ దేహము? మాంసయుక్తము. మాంసయుక్తం అంటే ఇదే. మాంసం అంటే ఏంటి? ఈ శరీరమే. యేసు ప్రభు కూడా ఎట్లా చనిపోయాడు? మాంసయుక్తమైన ఈ దేహమందు ఇప్పుడు మరణము వలన మిమ్మును సమాధాన పరిచెను. హల్లెలూయా. ఆయన దేవుడితో మనల్ని ఎలా సమాధాన పరిచాడు? ఆత్మగా వచ్చి మన మధ్యలో తిరగల, మాంసయుక్తమైన దేహముతో ఈ లోకానికి ఆయన వచ్చి దేవుడితో మనల్ని ఏం చేశాడు? ఆయన సమాధాన పరిచాడు. హల్లెలూయా. దానికి సిలువ మరణం పొందునంతగా తగ్గించేసుకున్నాడు ఆయన. ఎంత ఘోరం అంటే అంత అంత తగ్గించుకున్నాడు. అంత దిగువకు ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే అంత తగ్గించుకోకపోతే అక్కడ అట్టడుగుల్లో ఉన్న వాళ్ళని ఆయన ముట్టుకోలేడు కాబట్టి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఆ వ్యక్తి, ఇప్పుడు యేసయ్య రాజభవనంలో జన్మిస్తే పేదవాళ్ళు రాజభవనంలోకి అనుమతి ఉండదేమో, కానీ ఆయన జన్మించిన తర్వాత పశువుల శాలలో ఆ యొక్క తొట్టిలో పెట్టబడితే అక్కడికి రాజులు కూడా వచ్చి చూడవచ్చు యేసయ్యని. హల్లెలూయా. రాజులైనా కొంచెం తగ్గించుకొని ఇక్కడికి రాగలుగుతారేమో, కానీ పేదవారిని మాత్రము ప్యాలెస్లోకి దాదాపుగా రానివ్వరు. రాజు వస్తున్నాడంటే, ఇప్పుడు ఇక్కడికి ప్రాంతానికి సీఎం వస్తున్నాడంటే రోజు లేని శుభ్రత ఉంటుంది ఈ ప్రాంతంలో. రోజు చెత్త అక్కడే ఉంటుంది, దాని చుట్టూ ఈగలు తిరుగుతూ ఉంటాయి, కుక్కలు వచ్చి వాటిని గోలగోల చేస్తూ ఉంటాయి, కానీ ఎవరు పట్టించుకోరు. అదే ఇప్పుడు రేపు పొద్దున్న సీఎం వస్తున్నాడంటే అలా ఉంటుందా? అది ఏం చేస్తారా? ఈ ప్రాంతం అంతటిని చేస్తారా? శుభ్రం చేస్తారా? బ్లీచింగ్ పౌడర్ చల్లుతారా? అటు వరస ఇటు వరస చల్లి మొత్తం శుభ్రం చేసి, అసలు ఎప్పుడు ఇంత శుభ్రంగా ఉంటుందేమో అని సీఎంకి, చీఫ్ మినిస్టర్కి అనిపించేలా చేస్తారు. కానీ రోజు అట్లా ఉంటుందా? రోజు అలా ఉండదు. కానీ ఆయన వచ్చేసరికి మాత్రం అట్లా ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు రోజు అంతగా పట్టించుకోరు. కానీ అంటే చేస్తారు. ఆ రోడ్డు పక్కన ఉన్న గడ్డి పీకటము, చెత్త తీసుకెళ్ళటం వాళ్ళు చేయబట్టే అంతా శుభ్రంగా ఉంటుంది. హల్లెలూయా. కానీ కొన్నిసార్లు చెత్త అంతా వాళ్ళు కూడా చేయలేరు. ఎందుకంటే సమస్య వాళ్ళది కూడా కాదు. ఎవరి సమస్య అంటే మనదే సమస్య. ఎందుకు? ఎక్కడ తిన్నారో అక్కడే పారేస్తారు కదా. అందుకనే ఏంటంటే శుభ్రం ఉండదు. కానీ ఆయన వస్తున్నాడంటే శుభ్రం ఉంటుంది. అట్లాగే పశువుల శాలలో ఉంటే, చిన్న చిన్న తొట్టులో ఉంటే ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చి చూడవచ్చు. అదే పెద్ద మందిరంలో పుడితే ఆయన అందరూ వెళ్ళలేరు ఆయన దగ్గరికి. అందుకే ఆయన ఎక్కడ పుట్టాడు అంటే పుట్టటము జన్మించాడు, కానీ తొట్టిలో పరుండబెట్టబడి ఉన్నాడు. హల్లెలూయా. తీసుకొని వచ్చి అక్కడ పరుండబెట్టారు ఆయన్ని. అందరూ వచ్చి చూడటానికి. జ్ఞానులు కూడా వెళ్ళొచ్చు అక్కడికి, రాజులు కూడా వెళ్ళొచ్చు అక్కడికి, గొర్రెల కాపరులు కూడా వెళ్ళొచ్చు. హల్లెలూయా. అంటే జీసస్ మినిస్ట్రీ ఈజ్ నాట్ మైక్ అండ్ పీపుల్ మినిస్ట్రీ. అంటే చేత్తో మైక్ చేత్తో పట్టుకొని చెప్పేసి వెళ్ళిపోవటం కాదు యేసుప్రభు పరిచర్య. అంటే ఆయన పరిచర్య ఏంటంటే ఇన్కార్నేషనల్ మినిస్ట్రీ అంటారు. ఇన్కార్నేషనల్ మినిస్ట్రీ అంటే ఏంటంటే అవతారము ఎత్తిన పరిచర్య. హల్లెలూయా. అంటే అవతారం ఆయన అంటే ఎట్లాగా? ఇప్పుడు ఆయన స్కెడ్యూల్స్ లేవు, ఈవెంట్స్ లేవు. మానవుల్ని ఆయన ఒక నెంబర్ చూసినట్టు చూడడు. నెంబర్ అంటే ఏంటంటే ఈ వారం ఎంతమందికి సువార్త చెప్పావు? మెగాఫోన్ తీసుకొని వెళ్ళి ఒకవేళ మార్కెట్లో నిలబడి వాక్యం చెప్తే, అప్పుడప్పుడు మేము సువార్తకి వెళ్ళినప్పుడు కూడా అనుకుంటాం, ఎక్కడన్నా ఒక పెద్ద సంతలో నిలబడి వాక్యం చెప్తే ఆ సంతలో ఉన్న వాళ్ళందరూ వింటారు. అంటే వారానికి ఒకరోజే జరిగింది సంత, మంగళవారమనో శుక్రవారమనో. అప్పుడు ఏంటంటే అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అదే రోజు వస్తారు బయటికి కొనుక్కొని వెళ్ళటానికి. మిగతా రోజుల్లో రారు, దూరం బాగా, ఎక్కడో లోపల 60-70 కిలోమీటర్ల లోపల అడవుల్లో ఉంటారు. వెళ్తే అక్కడంతా గోలగోలగా సందడిగా అంతా ఉంటుంది. అక్కడ నిలబడి పెద్ద మైకులు పెట్టుకొని చెబితే అక్కడ కొన్ని వేల మంది ఉంటారు రోడ్డు మీద, వాళ్ళందరికీ వినపడిద్ది. తిరిగి వచ్చిన తర్వాత ఈరోజు సువార్త ఎంతమంది ఉంటారు? బహుశా ఒక 4,000 మంది ఉంటారేమో. అంటే సంతలో చాలామంది ఉంటారు, ఒక 5,000 మంది వినుంటారేమో. లేదా ఒక వీధుల్లోకి వెళ్ళి తిరిగి సువార్త చెప్పినప్పుడు ఈరోజు ఎంతమంది వినుంటారు? ఒక వీధిలో, ఈ వీధిలో 70 మంది, ఆ వీధిలో 30 మంది, ఇట్లా ఇళ్లలో కూర్చొని ఎన్నోళ్ళు, ఇట్లా ఒక లెక్క ఉంటుంది. కానీ యేసు ప్రభుకి లెక్కలేమీ లేవు ఆయనకి. అంటే ఒక ఆత్మని ఆయన ఒక లెక్కలాగా చూడ్డా ఆయన.
అంటే అందరిలో నువ్వు కూడా ఒక లెక్క, అందరిలో నువ్వు కూడా ఒకటి అన్నట్టు చూడ్డా ఆయన ఏంటంటే మానవుడిని హృదయాన్ని చూస్తాడు ఆయన. హల్లెలూయా. 1 to 1 అనమాట. అంటే ఆయన ఎందుకు తగ్గించుకోవాలి అంటే ఆయన కనుక రాజభవనంలో తిరిగేవాడైతే ఇట్లా మట్టిలో కూర్చుండే వాళ్ళ పక్కన కూర్చోటానికి ఆయనకు అవకాశం ఉండదు. హల్లెలూయా. కానీ ఆయనకి ఏం కావాలంటే మట్టిలో కూర్చుండేవాడు ఎవడైతే ఉంటాడో, స్లమ్ ఏరియాల్లో తిరిగే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో, అలాగే ఊరు చివర గ్రామాల్లో ఎవరైతే కుగ్రామాల్లో ఒకే ఇంట్లో ఒక ముసలమ్మ ఎవరైతే తల్లిదండ్రులు అక్కడ వదిలేసి పిల్లలు ఎక్కడో వెళ్ళిపోయి పట్టణాల్లో ఉంటుంటే ఏమైనా ఎవరు పట్టించుకోకుండా ఎవరైతే ఉంటారో, ఎక్కడైతే సదుపాయాలు ఉండవో అలాంటి వారి దగ్గరకు కూడా ఆయన వెళ్ళి సువార్త చెప్పటం మాత్రం కాదు, ఆయన వాళ్ళతో కూర్చుంటాడు. ఎందుకంటే ఆయనే సువార్త. చూడండి, మీరు బైబిల్లో చూస్తే యేసు ప్రభు వెళ్ళి సువార్త చెప్పి మళ్ళీ పరిగెత్తినట్లేదు. అక్కడి నుంచి ఆయన కూర్చుంటాడు, ఆయన వింటాడు. హల్లెలూయా. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళి ఏమన్నా చెప్పాడు ఆయన? నీ ఇంట్లో నేను ఉండాలన్నాడు అంతే. అసలు ఇంట్లో ఉంటాం ఎందుకు? జక్కయ్యని అక్కడే కడిగి పడేసి, తన బతుకంతా బయటపెట్టి తను కడిగి పడేసి సువార్త చెప్పి వెళ్ళిపోవచ్చుగా అక్కడి నుంచి. ఎందుకు కూర్చోవాలి జక్కయ్య వాళ్ళ ఇంట్లో? ఎందుకు బస చేయాలి జక్కయ్య వాళ్ళ ఇంట్లో? ఎందుకు కూర్చొని భోజనం చేస్తూ సరదాగా మాట్లాడాలి? పైగా చిన్నపిల్లలు ఆయన దగ్గరికి వస్తుంటే చిన్నపిల్లలకి 4 చాక్లెట్లు ఇవ్వండి, 2 కంటత వాక్యాలు చెప్పి పంపించండి అని చెప్పొచ్చుగా. ఆయన ఏమంటాడు? వారిని నా దగ్గరికి రాకుండా ఆటంకపరచకండి. హల్లెలూయా. ఇలాంటి వారిదే దేవుని రాజ్యము. దేవుని రాజ్యం అంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. అంటే యేసు ప్రభు చేసిన పరిచర్య ఏంటంటే ఇన్కార్నేషనల్, అంటే అవతారం. అంటే కూర్చుంటాడు ఆయన, ప్రసంగం చెప్పడానికి కూర్చోడు ఆయన, నేనున్నాను అని చెప్పడానికి కూర్చుంటాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనకి ప్రసంగం చెప్పడం చాలా అలవాటు అయిపోయింది. ప్రతిదానికి ఒక ప్రసంగం ఉంటుంది. అంటే ప్రసంగం చెప్పడం తప్పు కాదు, కానీ ప్రసంగమే దేవుడి పని అయిపోయింది. కానీ ప్రసంగం దేవుడి పని కాదు అది. హల్లెలూయా. వాడి పక్కన కూర్చొని ఏం మాట్లాడకుండా భుజం మీద చెయ్యటం కూడా దేవుడి పనే. హల్లెలూయా. ఎవరైతే రోజువారీ జీవితంలో కష్టపడి ఏడుస్తున్నారో, వెండర్స్ అంటే బయట పూలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, ఎవరైతే జీవితంలో విసిగిపోయి కష్టపడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దుమ్ము దులపటం, ప్రసంగం చేయటం ఇది కాదు పరిచర్య. వాళ్ళతో కలిసి కూర్చొని వాళ్ళతో కలిసి ఏడుస్తారు కదా, అది పరిచర్య. హల్లెలూయా. వాళ్ళకి కావాల్సింది ప్రసంగం చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ పక్కన కూర్చొని భుజం మీద చేసి ఏడుస్తారు కదా, వాళ్ళ బాధలో కూడా పాలు పంచుకుంటారు కదా. అందుకే ఏమన్నాడు? నవ్వే వాళ్ళతో నవ్వండి, ఏడ్చే వాళ్ళతో ఏడవండి. కానీ మనం ఏంటి? నవ్వేవాడికి ప్రసంగం చెబుతాం, ఏడ్చేవాడికి ప్రసంగం చెబుతాం. నవ్వే వాళ్ళతో నవ్వటం మర్చిపోయారు, ఏడ్చే వాళ్ళతో ఏడవటం మర్చిపోయారు. నవ్వేవాడికి ఏడ్చేవాడికి అందరికీ ప్రసంగాలు చెప్పడం మాత్రం గుర్తుంది. ఎందుకంటే బైబిల్లో ఉన్న వాక్యాలు మొత్తం తెలుసు. నవ్వినప్పుడు ఏ వాక్యం చెప్పాలి, పుట్టినరోజుకి పిలిస్తే ఏ వాక్యం చెప్పాలి, బరియలకి పిలిస్తే ఏ వాక్యం చెప్పాలి, అంటే అంత వాక్యమే తెలుసు. కానీ పక్కన కూర్చొని యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పడం మాత్రం చాలా తక్కువ. కానీ యేసు ప్రభు చేసిన పరిచర్య ఏంటంటే ఆయన ఎందుకు తగ్గించుకున్నాడు, ఎందుకు రిక్తునిగా చేసుకున్నాడంటే ఆయన ఎంత తగ్గించుకుంటే అంత తక్కువగా ఉన్న వాళ్ళని పట్టుకోవచ్చని ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సిలువ మరణం పొందునంతగా ఎందుకు తగ్గించుకున్నాడు తెలుసా? ఆ సిలువ మరణం పొందే అంత ఘోరమైన పాపం చేసిన పక్కన 2 సిలువ వేయబడతారు చూడండి, వాళ్ళని కూడా పట్టుకోవడానికి. కానీ ఇద్దరూ రక్షించబడలా. ఎంతమంది రక్షించబడ్డారా? ఇద్దరిలో కూడా ఒక్కళ్ళే. హల్లెలూయా. అంటే ఎందుకు యేసు ప్రభు సిలువ మరణం పొంది అంత తగ్గించుకోవాలి? సిలువ మరణం రోమీల ప్రకారం అంట సిలువ వేయబట్టం కన్నా దారుణమైన చావు ఇంకోటి ఉందా? లేదు. అంటే అంతకన్నా దారుణమైన చావు ఒకటి లేకపోతే అంత దారుణమైన చావు చచ్చే వారిని కూడా పట్టుకోవాలంటే ఆయన కూడా అక్కడ దాకా వెళ్ళాలి. హల్లెలూయా. అందుకని ఆయన సిలువ మరణం పొందేంతగా తగ్గించుకున్నాడు. హల్లెలూయా. చనిపోయేటప్పుడు కూడా రాయలుగా చనిపోవాలనుకోవాలా. చనిపోయేటప్పుడు ఆయన దుస్తులు తీసేశారు, అన్నీ తీసేశారు. హల్లెలూయా. అందుకే మనం కూడా ఎక్కడైతే తరిం వేయబడిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే పట్టించుకున్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే జనాలందరూ చేత్కరిస్తారో వాళ్ళ పక్కన కూర్చుంటే మట్టి ఇక్కడెలా కూర్చుంటాం అనకూడదు. హల్లెలూయా. ఇక్కడెలా కూర్చుంటాం, ఇక్కడెలా అసలు మనుషులు ఉంటారా, అతని కురుపులు చూడు, అసలు మనిషేనా, ఇట్లా మాట్లాడకూడదు. హల్లెలూయా.
అంటే అంత దాకా వెళ్ళిపోతే, ఎందుకంటే అక్కడ దాకా వెళ్తేనే వాళ్ళను పట్టుకోగలం మనం. హల్లెలూయా. అట్లా తగ్గించుకున్నాడంట. చదవండి, తర్వాత అక్కడితో అయిపోవాలా. ఫిలిప్పి 2, రిక్తునిగా చేసుకొని తగ్గించుకొనెను. తర్వాత చదవండి, అక్కడితో అయిపోవాలా స్టోరీ. విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. ఎందుచేత తగ్గించుకున్నాడు కాబట్టి, అందుచేత, ఉత్త పుణ్యాన్ని కాదు, అందుచేత ఏం చేశాడు చూడండి తండ్రి. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీదనున్న వారిలో కానీ, భూమి కిందనున్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను హెచ్చించి కాదు, అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. అంటే ఎంత తగ్గించుకున్నాడో దేవుడు ఏం చేశాడంటే అంతగా తీసుకొని వెళ్ళి పైన ఆయన నామాన్ని కూర్చోబెట్టాడు, అంతగా హెచ్చించేశాడు ఆయన. హల్లెలూయా. అంటే తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడతాడు. అంటే భూమి మీదే ఘోరమైన మరణాన్ని మరణించడానికి ఆయన తగ్గించుకున్నాడు. భూమి మీదే ఎవరికీ లేని గొప్ప పేరుని ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. అలాగే ఇది ఇప్పుడు కూడా పాజిబులే. ఇది ఎవరైతే అంతగా తగ్గించుకుంటారో అంతగా దేవుడు, అంటే హెచ్చిస్తాడని తగ్గించుకోవద్దు. హల్లెలూయా. అంటే వీఆర్ నాట్ ఆఫ్టర్ ద ఎగ్జాల్టింగ్, బట్ వీఆర్ ఆఫ్టర్ ద ఎగ్జాల్టర్. అంటే హెచ్చింపు వెనక మనం లేము, హెచ్చించేవాణి వెనక మనం ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఆయన అంతగా ఆయన తగ్గించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి హిజ్ మినిస్ట్రీ ఈజ్ ఇన్కార్నేషనల్ మినిస్ట్రీ. మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు మనం చూస్తే అనేకమైన విషయాలు కనబడతాయి మనకి. ఆయన వచ్చేసి ఇక్కడ వచ్చి నేను దాహంగా ఉన్నప్పుడు మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు, నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు మీరు నాకు దుస్తులు ఇవ్వలేదు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు మీరు వచ్చి నన్ను పరామర్శించలేదు అని చెప్పేసి మాట్లాడితే, తర్వాత వచ్చి ఇంకొంతమంది ప్రజలతో నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఏమిచ్చారు? ఆహారం ఇచ్చారు. దాహంగా ఉన్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు. వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చారు. చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారంటే, ఎప్పుడు ప్రభు మేము ఇవన్నీ చేశామంటే, ఈ చిన్నవానికి, ఈ అల్పునికి మీరు చేస్తే అది మీరు నాకు చేసినట్లే. హల్లెలూయా. ఎవడైతే అల్పుడు ఉంటాడో వాడికి చేస్తే ఏంటంటే అది దేవుడికి చేసినట్లే. ఎవడైతే పేదవాడు ఉంటాడో వాడికి ఇస్తే ఏంటంటే అది దేవుడికి ఇచ్చినట్లే. హల్లెలూయా. అది ఉంటుందంటే దేవుడి దగ్గర ఆ లెక్క కూడా ఉంది. హల్లెలూయా. అంటే దేవుడు, ఎందుకంటే చాలామంది పెట్టడానికి ఎవరికి ఇస్తారు అంటే, ఇంట్లో భోజనాలు ఉన్నా కానీ ఎవరిని పిలుస్తారు భోజనానికి? ఆల్రెడీ తిని కడుపు నిండినోడే పిలుస్తారు అంట. కానీ రోడ్డు పక్కన కూర్చుండేవాడికి ఎవరు బెటర్ అంట. ఎందుకు? ఇప్పుడు ఇతన్ని పిలిచి మనం భోజనం పెడితే, ఈరోజు నా పుట్టినరోజు, ఇప్పుడు ఇతన్ని పిలిచి భోజనం పెడితే రేపొద్దున అతను పుట్టినరోజు అప్పుడు నన్ను పిలుస్తాడు. కరస్పాండ్ అంటే అతను మ్యూచువల్ అనమాట, పరస్పరం. నేను అతన్ని పిలిస్తే అతను నన్ను పిలుస్తాడు. ఇట్లా వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది, ఆహారం తింటారు, ఇంకా వాళ్ళు ఎక్కువ ఇంట్లో కూడా తినొస్తారు కాబట్టి వృధా అయిపోతుంది, పారేస్తారు. కానీ పేదవాడికి ఇస్తే, రోడ్డు పక్కన కూర్చున్నవాడికి ఇస్తే అతను ఏంటంట మొత్తము ఖాళీ చేసేదాకా తింటాడు. హల్లెలూయా. పైగా అతను మనకి తిరిగి ఏమీ చేయలేడు కాబట్టి మనకి ప్రతిఫలం దేవుడి దగ్గర నుంచి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడు ఎందుకు తగ్గించుకున్నాడు, ఎందుకు ఆయన అంత రిక్తుడయ్యాడు అంటే, ఆ స్థితిలో ఉన్న వాళ్ళను కూడా పట్టుకోవటానికి. ఆయన కొండ మీద ప్రసంగం చేయటం మాత్రమే తెలియటం కాదు ఆయనకి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఏముంటుంది చెప్పండి? కొండ మీద ప్రసంగం. కొండ మీద ప్రసంగం చేయటం తెలిసిన వాడు మాత్రమే కాదు ఆయన. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కొండ దిగి కుష్ఠిరోగిని పట్టుకోవటం కూడా తెలుసు ఆయనకి. హల్లెలూయా. అంటే
స్టేజ్ ఎక్కి ప్రసంగం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ స్టేజ్ దిగి కుష్ఠిరోగిని పట్టుకునేవాడు కూడా యేసయ్య. హల్లెలూయా. అంటే ఆయన చెప్పేసి వెళ్ళిపోడు. హల్లెలూయా. కాబట్టి అంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన ఏంటంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే మనకి కోరాహు కుమారులు చేసిన ప్రార్థన, ఈ లోకానికి వెలుగుని ఆయనే వెలుగుగా వచ్చాడు, మనకి ఒక మంచి మార్గాన్ని చూపించడానికి. హల్లెలూయా. ఇంకొక అధ్యాయం చూద్దాము. ఈ అధ్యాయము చెప్పాలనుకున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక. టైం ఎంత అయింది? యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి. ఈ పత్రిక ఎందుకు రాశారంటే 2 విషయాలు. ఒకటి, దేవుని ప్రేమని బయలుపరచడానికి. 2, అబద్ధ బోధని ఖండించడానికి. ఇప్పుడు యోహాను పత్రికలో చూస్తే యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడు అన్న విషయాన్ని నమ్మని వారు ఆ రోజుల్లో కొంతమంది తయారయ్యారు, యూదుల్లోనే కానీ అక్కడ పరిస్థితుల ప్రకారం. నోస్టిక్స్ అంటారు. నోస్టిక్స్ అంటే ఏంటంటే వాళ్ళు రక్షణ జ్ఞానము వలన సంపాదిస్తామని నమ్ముతారు. రెండోది ఏంటంటే, ఇంకొక ప్రాముఖ్యమైన బోధ ఏంటంటే వాళ్ళు చేసేది, ఈ లోకములో శరీర సంబంధమైనది ఏదైనా ఉంటే అది మనం పట్టుకొని స్పృశించి తెలుసుకొనదగినది ఏదైనా ఉంటే అది చెడ్డది. దట్ మ్యాటర్ ఈజ్ ఈవిల్ అంటే అది చెడ్డది. అంటే ఆత్మ సంబంధమైనవి మాత్రమే ఏంటివి? మంచివి, పరిశుద్ధమైనవి. శరీరముతో స్పృశించి పట్టుకునే ప్రతి ఒక్క మ్యాటర్, సాలిడ్ మ్యాటర్ అంతా ఏంటి? చెడ్డదని వాళ్ళు నమ్ముతారు. ఎవరాళ్ళు? నోస్టిక్స్. ఇప్పుడు ఈ పత్రిక రాసింది ఎవరికంటే ఇద్దరికి. ఎవరికి? క్రీస్తునందున్న విశ్వాసులకి, అలాగే ఇన్ఫిల్ట్రేట్ అయిపోయిన నోస్టిక్స్కి. ఇన్ఫిల్ట్రేట్ అంటే ఏంటో తెలుసా? ఇన్ఫిల్ట్రేట్ అంటే మన మధ్యలోనే ఉన్నట్టుంటారు, కానీ వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు. అదే ఈ పత్రికలో ఒక చోట మాట అంటాడు, చూస్తారా? 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. అంటే ఇన్ఫిల్ట్రేట్ అవుతారు. సంఘము అనగానే ఇప్పుడు మన సంఘంలో అంటే మనకందరికీ తెలుసు, అందరూ రక్షించబడిన వాళ్ళే. హల్లెలూయా. కానీ ఇప్పుడు బయట ఒక 2000 మంది ఉన్నారనుకోండి సంఘంలో. 2000 మందికి ఒకే పాస్టర్ ఉంటే ఆ 2000 మంది పేర్లు గుర్తుపెట్టుకోగలరా? గుర్తుపెట్టుకోలేరు. ఇప్పుడు ఎవరు ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు, ఎవరు ఇన్ఫిల్ట్రేట్ అవ్వలేదు, ఎవరు రక్షణ పొందాము అని సంఘంలో ఉన్నారు, పొందినట్టు నటిస్తున్నారు అనేది చెప్పలేరు ఆయన. కొద్దిమంది ఉంటే అర్థమైపోతుంది. ఇప్పుడు ఏమంటాడు ఈయన? అప్పట్లో కొంతమంది ఉన్నారంట, చదవండి 19. ఏంటంట? వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ. ఎవరాళ్ళు? కొంతమంది అప్పటిదాకా వాళ్ళలోనే ఉన్నారు, కానీ బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు బయటికి వెళ్ళారు వాళ్ళు? వాళ్ళు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అంతేనా? ఓకే, వచనం అయిపోయిందా? ఏంటంట? వాళ్ళు బయటికి వెళ్ళటం వల్ల మనకేం అర్థమవుతుంది? వాళ్ళు మన వాళ్ళు కాదు. హల్లెలూయా. సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరూ రక్షించబడినట్టు కాదు. ఇంకొక చోట ఏమంటాడంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదర వలన జరిగినది. అంటే ఏంటి? కొంతమంది అప్పట్లో ఏంటంట, అసలు వీళ్ళకున్న స్వతంత్రం ఏంటి చూద్దాము, మన ధర్మశాస్త్రం కాకుండా వీళ్ళకేదో స్వతంత్రం ఉందంట క్రీస్తులో, ఏందో చూద్దామని చెప్పి కొంతమంది ఏం చేశారు? రహస్యంగా చర్చిలోకి వచ్చి కూర్చునే వాళ్ళంట. అప్పుడు దొంగతనంగా వచ్చిన కపట సహోదరులు, అంటే సహోదరులే, పైకి నేను నీకు బ్రదర్ని అంటారు, కానీ లోపల కపటం అంటే ఏంటి? కపట నాటక సూత్రధారి అంటారు. అంటే ఏంటి కపట నాటక సూత్రధారి అంటే? కపటంగా నటిస్తారు. అంటే వాళ్ళు నిజంగా రక్షణ లేదు,
కపట సహోదరులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడున్న మోటివ్ వేరు. ఇప్పుడు క్రీస్తు వలన వీళ్ళకి కలిగిన స్వాతంత్రం ఏంటని చూడటానికి వచ్చేవాళ్ళు తక్కువ. ఇప్పుడు అసలేంటి వీళ్ళ కథ ఏంటి, లేకపోతే అట్లా కాకపోయినా ఇంకే రకంగా అయినా, ఇప్పుడు అననీయ సప్పీరా ఉన్నారు, వాళ్ళు రక్షించబడిన వాళ్ళు అని అనుకుంటే అది మన పొరపాటే. హల్లెలూయా. వాళ్ళకి నిజంగా రక్షణ లేదు. ఎట్లా చెబుతారు అంత ధైర్యంగా అంటే లేదు వాళ్ళకి. హల్లెలూయా. దేనికి, ఎందుకు లేదు? అననీయ అనే, ఒకసారి చదువుతారు అపోస్తలుల కార్యములు 5. అననీయ అని ఒక మనుషుడు, చూడండి బైబిల్లో మీరు అపోస్తలుల కార్యాలు మొత్తం 10 సార్లు తిప్పి చదవండి. మీకు ప్రతిసారి కనపడేది ఏంటంటే రక్షించబడిన వాడి గురించి ఒక శిష్యుడు, ఒక శిష్యుడు, లేకపోతే ప్రవక్త, ఈ విషయాలు కనపడతాయి. కానీ బైబిల్ ఏం చెప్తుంది అననీయ గురించి? ఒక మనుషుడు, ఒక విశ్వాసి అని చెప్పొచ్చుగా, లేకపోతే ఒక శిష్యుడు అని చెప్పొచ్చుగా, చెప్పలా. బైబిల్ ఏం చెప్తుంది? ఒక మనుషుడు. బైబిల్ మనుషుడు అన్నవాడిని మనం శిష్యుడిగా ఎంచకూడదు. అది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ రూల్. ఏంటి ఫస్ట్ రూల్ ఏంటి చెప్పండి? బైబిల్ ఎవరినైతే మనిషి అందో, అంటే మనిషే, శిష్యులు కూడా మనుషులే, వాళ్ళు మనుషులు కాదని కాదు. హల్లెలూయా. కానీ శిష్యుల గురించి చెప్పేటప్పుడు అపోస్తలుల కార్యంలో అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంతియోకయలో యేసును నమ్మిన మనుషులు క్రైస్తవులు అనబడిరి కాదు. ఇంకా అనేక మందిని గురించి చెప్పేటప్పుడు ఇతను అబద్ధ ప్రవక్తల గురించి కూడా చెప్పారు. అబద్ధ ప్రవక్తలు వచ్చి, ఒక ప్రవక్త వచ్చి ఏమడుగుతాడు? నీ ద్రవ్యం ఇచ్చి పరిశుద్ధాత్మ వరాన్ని నాకు కూడా ఏమంటే అక్కడ గద్దిస్తారు ఆ యొక్క అబద్ధ ప్రవక్తని. అలాగే దేవుని పట్టికి ఆటంకపడుతున్నాడని 13వ అధ్యాయంలో బర్యేసు, అంటే అబద్ధ ప్రవక్తల గురించి ఉంది, శిష్యుల గురించి చెప్పారు, విశ్వాసుల గురించి చెప్పారు. కానీ అననీయ గురించి చెప్పేటప్పుడు మాత్రం మనుషుడు, అంటే ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు. అట్లాగా వాళ్ళు మనలో నుండి బయలు వెళ్ళిరు. కానీ ఇదంతా ఇప్పుడు కాదు, ఇది చెప్తే ఇప్పుడు యోహాను పత్రిక చూద్దాం. మనలో నుండి బయలు వెళ్ళారు కానీ వాళ్ళు మన వాళ్ళు కాదు. అయితే ఎందుకు? ఇప్పుడు 4వ అధ్యాయం, ఇప్పుడు 1వ అధ్యాయానికి రండి. ఇప్పుడు చూడండి, ఒక విషయం చెప్తాను చూడండి మీకు. యోహాను పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం అంతా క్రైస్తవులకి రాయబడింది కాదు, 2వ అధ్యాయం నుంచి రాయబడింది. ఎట్లా చెప్తాను చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఒకసారి 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ జాన్ ఏంటంటే, యోహాన్ ఏంటంటే అడ్రస్ చేయాల. ఎవరిని అడ్రస్ చేయాల? విశ్వాసులను అడ్రస్ చేయాల. 2వ అధ్యాయం స్టార్టింగ్లో నా చిన్న పిల్లలారా అన్నాడు. ఇదొకటి. ఇంకో కొన్ని పాయింట్లు చెప్తా చూడండి. ఇదొకటి. అలాగే ఇంకేమంటాడంటే, ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఇందాక నోస్టిక్స్లో ఉన్న 2వది ఏం చెప్పాను? వాళ్ళు దేన్ని నమ్మరని చెప్పాను, ఏం నమ్ముతారని చెప్పాను? తాకి స్పృశించి తెలుసుకొనదగినట్టు శరీరం అంతా ఏంటి? అపవిత్రము, ఈవిల్ అంటారు, చెడ్డది అంటారు. ఇక్కడ ఏమంటాడు? మా చేతులు దేనిని తాకి తెలుసుకొనినో. దేని తాకే? యేసు ప్రభు శరీరాన్ని తాకే. హల్లెలూయా. 4:1 చదవండి. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. కాబట్టి యు షుడ్ నాట్ బిలీవ్ ఇన్ ఎవ్రీ స్పిరిట్ దట్ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి దాన్ని నమ్మకూడదు, ప్రతి ఆత్మను నమ్మక. ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని. చూడండి, ఇందాకేం చెప్పాను? అసలు దేవుడేంటి? నోస్టిక్స్ అంటారు అపవిత్రం. శరీరం పట్టుకున్న తగిలిందంతా అపవిత్రము, శరీరం అపవిత్రము. ఇలాంటి అపవిత్రమైన దేహములోనికి దేవుడు ఎలా వస్తాడు? అపవిత్రమైన శరీరాన్ని
అంత పరిశుద్ధుడైన దేవుడు ఎలా ధరిస్తాడు అని చెప్తారు. అర్థమైందా? కాబట్టి యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది అంటే ఒప్పుకోరు వీళ్ళు. ఎందుకు ఒప్పుకోరు? శరీరం చెడ్డదయ్యా, అపవిత్రమైంది, దేవుడు అంత అపవిత్రమైన దానికి వస్తాడా? రాడు. కానీ ఒప్పుకుంటే అది దేవుని సంబంధమైనది. ఎందుకంటే శరీరం చెడ్డది కాదు, శరీరంలో ఉన్న పాప స్వభావం ఉంటుంది కదా, అది హానికరము. ఈ శరీరాన్ని ఎవరు చేశారు? దేవుడే. హల్లెలూయా. అంటే శరీరానికి ఆత్మకి సంబంధం లేక ఇంకా చాలా రకాలైన బోధ, 100 రకాలు ఉన్నాయి. 100 రకాలంటే 100నే కాదు, చాలా ఉన్నాయి. ఆది కాలంలో చూస్తే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పౌలు గారు కూడా సువార్త ప్రకటించే కాలంలోనే కానీ, తర్వాత ఇంకా ప్రబలినాయి. ఎప్పుడు ప్రబలినాయి? యోహాను వచ్చే కాలానికి పౌలు గారు ఉన్న కాలంలో దుర్బోధలు ఉన్నాయి. ఎలాంటి దుర్బోధలు అంటే ధర్మశాస్త్రానుసారాన్ని తీసుకొని వచ్చి సంఘంలో జొప్పించటము, యోధ మతంలో ఉన్న ఆచారాలను పాటించాలని ప్రలోభ పెట్టడము, ఇవి. కానీ చివరిగా చనిపోయిన శిష్యుడి పేరు చెప్పండి. ఎవరు? యోహాను. దాదాపు 90 దాకా ఉన్నాడు ఆయన. ఆయన కాలం వచ్చేసరికి అప్పుడే పునాదులు పడుతున్నాయి అబద్ధ బోధలకి. ఆయన కాలం తర్వాత చర్చ్ ఫాదర్స్ వచ్చారు. చర్చ్ ఫాదర్స్ అంటే ఏంటంటే అపోస్తలిక్ ఫాదర్స్ అంటారు వాళ్ళని. ఎప్పుడు? మొదటి శతాబ్దంలో. వాళ్ళ టైంలో ఇంకా చాలా దుర్బోధలు. యేసు ప్రభు శరీరధారిగా రాలేదు, ఆయన శరీరము ధరించలేదు, ఇంకా చాలా రకాలు. యేసు ప్రభు సగం దేవుడు సగం మానవుడు, ఇంకో కొన్ని బోధలు. యేసు ప్రభు సిలువ ఎక్కేదాకా యేసు ప్రభు, సిలువ మీద మరణించేటప్పుడు మాత్రం ఆయన యేసు ప్రభు కాదు, అక్కడ ఆయన దేవత్వము వెడలిపోయింది. ఇవన్నీ చదివితే మనకు కూడా విశ్వాసాన్ని వదిలిపెట్టాలనిపిస్తుంది. అలాగుంటాయి ఈ దుర్బోధలన్నీ, బైబిల్ కాలేజీలో చెప్తారు. అయితే ఇవన్నీ మనకు అనవసరం. అయితే ఇందులో అక్కడ బీజం పడింది వాటన్నిటికీ మొదటి శతాబ్దంలో. ఇప్పుడు కూడా కొంతమంది చెప్తారు, ఏం చెప్తారంటే మీరు పాపం చేస్తే అది మీ ఆత్మకు అంటదు, మీ శరీరానికే మాలిన్యము అంటారు. ఎట్లాగా? మీ శరీరానికే మాలిన్యము, మీ ఆత్మకు అంటది. ఎందుకు? ఇప్పుడు ఒక ఎనాలజీ అనమాట. ఒక ఆయన ఒక రీఫిల్ చూపిస్తాడంట. ఏంటి? పెన్నులో ఏముంటుంది? రీఫిల్. దాన్ని మురికిలో ముంచుతాడు. ఇట్లా మురికిలో ముంచి లేపి, సహోదరులారా ఇక్కడ ఉంది అనుకోండి, లేదు. ఇప్పుడు మురికి దేనికంటింది? లోపల ఉన్న రీఫిల్కా పైకి ఉన్న డొప్పకా అంటాడు. అందరూ పైన ఉన్న డొప్పకి. అలాగే మీరు కూడా పాపం చేస్తే మాలిన్యము మీ పైన ఉన్న శరీరానికే, లోపల ఉన్న ఆత్మకు అంటదు. కాబట్టి వచ్చేవారం నుంచి పాపాన్ని కుమ్మేయండి అని ఇట్లా చెబుతాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? అంటే కుమ్మేయండి అని ఆయన చెప్పండి, నేను చెప్పి. అంటే అసలు ఆయన అర్థం ఏంటి? ఇట్లా చెప్తే ఊరుకుంటారా? ఆత్మకి మాలిన్యం లేదు అంటే యేసయ్య మనల్ని సదా రక్షించాడు. సదా నిలిచి ఉండే ఒక్క బలిని ఆయన ఏం చేశాడు? అర్పించాడు. హల్లెలూయా. కానీ దాని అర్థం ఏంటి? 6:14 అంటాడు, రోమా 6:14. ఏంటి? మీరు కృప కింద ఉన్నవారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అంటే సదా నిలిచే ఒక్క బలి పాపములన్నిటినీ ఒకేసారి క్షమించాడు ఆయన. దఫాలుగా చేయట్లా, ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ లాగా ఈ నెల ఎంత పాపం తీసేసా, ఈ నెల ఎంత పాపం తీసేసా అని చేయట్లేదు ఆయన. హల్లెలూయా. మొత్తం ఒక్కసారే, గతము, ప్రస్తుతము, భవిష్యత్తు కూడా ఒకేసారి. ఇది కూడా దుర్బోధ అంటారు బయట ఇలా చెప్పినా కూడా. ఎందుకు? ఇప్పుడు చూడండి, యేసు ప్రభు చనిపోయిన నాటికి మనం పుట్టామా? ఎవరమన్నా పాపం చేశామా? చేయలా. మరి పాపం చేయకుండా మనం పుట్టకుండా అప్పుడు యేసు ప్రభు చనిపోయిన నాటికి మన పాపాలన్నీ ఎక్కడున్నాయి? గతంలో ఉన్నాయా? భవిష్యత్తులో ఉన్నాయా? భవిష్యత్తులో ఉన్నాయి. మరి ఇప్పుడు మనం పుట్టం దాకా, మనం జన్మించిన దాకా, మనం పాపం చేయని దాకా పాపాలు కూడా ఎప్పుడు మోసుకున్నాడు ఆయన? అప్పుడే భరించాడు. మరి ఇప్పుడు బాప్తీసం పొందిన తర్వాత పాపాలు మాత్రం భరించలేదా ఆయన? భరించాడా లేదా? మీ జీవితం మొత్తానికి సరిపడా మీరు చివరి దాకా ఏమేం చేస్తారో మొత్తాన్ని భరించాడు ఆయన. హల్లెలూయా. ఇన్ఫ్యాక్ట్ చివరి దాకా ఎవరు పుట్టలేదు, సదా నిలిచే ఒక్క బలినే తీసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి, చదవండి 4 యోహాను 4. ఏ ఆత్మ ఒప్పుకొనునో అది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడికి రండి, 1వ అధ్యాయానికి రండి. ఇప్పుడు మేము దేనిని చేతులారా
చేతులు దేనిని తాకి చూచారు అంటే మేము పట్టుకొని చూసాం యేసయ్యని, శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఆయన నివసించాడని చెప్పి ఇప్పుడు తర్వాత వచ్చినాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు ఎవరికి తెలియపరచాలి? ఎవరికైతే తెలియదో వాళ్ళకి తెలియపరచాలి. తెలియపరిచి వాళ్ళని ఏం చేయాలి? మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు ఎవరికి సహవాసం కావాలి? ఆల్రెడీ క్రైస్తవులుగా ఉన్న వాళ్ళక, లేకపోతే యేసు ప్రభు శరీరధారిగా రాలేదు అని నమ్మి ఇప్పుడు ఆ బోధ చేయబడుతున్న వాళ్ళక? దేవుడి సహవాసం ఎవరికి కావాలి? అబద్ధ బోధకులకి. దేవుడు శరీరధారిగా రాలేదంటున్నారు కదా మీరు. నేను చెప్తున్నా, ఏం చెప్తున్నాను తెలుసా? నేను ఐఆమ్ ద ఐ విట్నెస్, నేను చేత్తో పట్టుకొని చూసే ఆయన్ని, కాబట్టి మీరు నమ్మాలి. ఎవరు ఈ మాట రాసింది? ఆయన నిజంగా ఆయన ఛాతి మీద రొమ్మున అనుకున్న శిష్యుడు. హల్లెలూయా. రొమ్మున అనుకున్న శిష్యుడా కాదు ఆయన? అంటే ఎంత పట్టుకొని చూశాడు ఆయన్ని. హల్లెలూయా. చూడండి, చాలామంది చెప్తారు ఆయన వచ్చి ఇలా చెప్పాడు, ఈయన వచ్చి ఇలా చెప్పాడు, ఆ గ్రంథం ఇలా చెప్పింది అంటారు. కానీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 500 ఏళ్ల తర్వాత చెప్పారు ఈ మాటలన్నీ. యేసు ప్రభు చరిత్రలో ఒక భాగం మాత్రమే, ఆయన దేవుడు కాదు అని. ఇప్పుడు చరిత్రాత్మకమైన ఒక వ్యక్తిని మనం నమ్మాలంటే ఎవరిని నమ్ముతారు చెప్పండి? 2 ఉదాహరణలు చెప్తా మీకు. ఒకటి, ఇప్పుడు నేనుంటే నా గురించి మీకు ఒక విషయం చెప్తే నమ్మాలి అంటే ఆ చెప్పే వ్యక్తి విషయంలో మీరేం చూస్తారు? ఉదాహరణకి 2 వ్యక్తులు చెప్తున్నారు. ఒక వ్యక్తికి నేను తెలియదు సరిగ్గా, నేను జన్మించి మరణించిన 50 ఏళ్ల తర్వాత పుట్టాడు ఆ వ్యక్తి ఏదో రాశాడు ప్రతులు, వాటిని చదివి నమ్ముతారా? లేదా నేను ఆ వ్యక్తిని ముట్టుకున్నా, ఆ వ్యక్తిని స్పర్శించా, ఆ వ్యక్తి పక్కనే ఉన్నా, ఆ వ్యక్తిని తాకాను అని రాసిన వ్యక్తి మాటలు నమ్ముతారా? ఏ వ్యక్తి మాటలు ఎక్కువ అథెంటిక్గా ఉంటాయి? సన్నిహితంగా ఉన్నవాడి మాటలు అథెంటిక్ అనమాట. ఇప్పుడు యేసు ప్రభు గురించి వచ్చి ఒక వ్యక్తి చెప్పాడు, ఆయన దేవుడు కాదు, కేవలము ప్రవక్త మాత్రమే అని 500 ఏళ్ళ తర్వాత చెప్పాడు ఒక ఆయన. ఇప్పుడు ఏనేమంటాడంటే యోహాను వచ్చి, నేను ఆయన్ని ముట్టుకున్నా, నేను ఆయన్ని తాకాను, నేను ఆయన్ని చూశాను. ఇప్పుడు ఎవరు మాట నమ్ముతారు? యోహాను మాటే. హల్లెలూయా. చూడండి, ఎవరు అవాస్తవాన్ని నమ్మి అవాస్తవం కోసం మరణించి దాన్ని వాస్తవం అని నిరూపించలేరు. హల్లెలూయా. అర్థమైందా? అంటే ఇప్పుడు యేసు ప్రభు గనక సత్యము కాకపోతే, సత్యము కానీ యేసు ప్రభువును సత్యము అని నిరూపించడానికి ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా ప్రాణం పెడతారు అబద్ధం కోసం? కానీ శిష్యులందరూ యేసు ప్రభు కోసం చనిపోయారు అంటే దాని అర్థం ఏంటి? ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఆయన అబద్ధము కాదు, సత్యం. ఆయన సత్యము కోసం మాత్రమే ప్రాణం పెట్టేదాకా వెళ్తారు ఎవరైనా. హల్లెలూయా. కాబట్టి నేను వచ్చి ఇలా చెప్తాడు. కాబట్టి 1వ అధ్యాయంలో మన సహవాసము తండ్రితో కూడా ఉంది, కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము అంటే మన అంటున్నాడు కదా, మరలా సంఘాన్ని కలుపుకొని అంటున్నాడేమో అంటారేమో. ఒకసారి ప్రాచీన ప్రతుల్లో చదవండి, కింద మూలవాక్యంలో. మీ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు చాలామంది ఇది కూడా పట్టుకుంటారు. మన అంటున్నాడు కదా యోహాను, మరి విశ్వాసులకు రాయలేదని ఎలా చెప్తావు నువ్వు? మరి ప్రాచీన ప్రతుల్లో ఏముందో? మీ అంటే మీ సంతోషం పరిపూర్ణమగులట్లు మీరేం చేయాలి? ఈ సంగతులు రాస్తున్నాను, మీకు సహవాసం కలగాలని ఈ సంగతుల్ని నేను మీకు రాస్తున్నాను అని చెప్పి 8వ వచనంలో ఏంటి? మనం పాపం లేనాడు ఎవడైనా చెప్తే వాడు మోసపుచ్చుకున్నవాడు, వాళ్ళలో సత్యం ఉండదు అని 9వ వచనంలో చెప్పాడు. ఏమని? మీరు పాపాలని ఒప్పుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ వచనం ఇది. చాలామంది చెప్తారు మన పాపాలని మనం ఒప్పుకొని ఎడల దేవుడు నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక మన పాపముల నుండి క్షమించి మనల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. కానీ ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటే ఎవరికి ఈ మాటలు రాసింది? నాస్టిక్స్. మీరు చూడండి, అంటే పాపం ఒప్పుకోవద్దని కాదు, సరి చేసుకోవద్దని కాదు, సరి చేసుకోవాలి దేవుడి దగ్గర. మన భక్తిని, మన క్రమాన్ని, మన తప్పుడు బోధల్ని, తప్పుడు విధానాన్ని సరి చేసుకొని ప్రవక్తల్లో సరిగ్గా ముందుకెళ్ళాలి. కానీ ఆ వచనం రాసింది ఎవరికి? మీరు చూస్తే పౌలు గారు రాసిన పత్రికలు చాలా ఉన్నాయి. ఆ పత్రికలన్నింటిలో ఒక్కసారి కూడా పాపము ఒప్పుకోండి అనేది మీరు చూపించలేరు. హల్లెలూయా. ఒకసారి కూడా చూపించలేరు. కానీ సరి చేసుకోవటం ఉందా అంటే ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఈయన ఎవరికి చెప్తున్నాడు, ఎవరికి రాస్తున్నాడు అంటే
అవిశ్వాసులకి, నోస్టిక్స్కి. 2వ వచనం వచ్చేసరికి, 2వ అధ్యాయం వచ్చేసరికి ఏంటి తెలుసా? మీరు పాపం చేస్తే ఇప్పుడు ఒప్పుకోండి అనట్లా. నా చిన్న పిల్లలారా, మీలో ఎవడైనా పాపం చేసిన ఎడల వాడు పాపం ఒప్పుకోండల్లా. తండ్రి వద్ద ఏమంటాడు? మనకు ఉత్తరవాది ఉన్నాడు అంటే ఒప్పుకోండి కాదు, ఉత్తరవాది ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడు తెలుసా? ఆయన గాయాన్ని చూపించి వాడి కోసం నేను మరణించాను, అతని పాపము క్షమించబడిందని చెబుతాడు తండ్రి. ఆ తండ్రితో మనం కలిసి పాపము లేని వారమై అది జయించి నడుస్తాము. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకోండి.